వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా వరకు రిలేషన్షిప్లో డివోర్స్ తీసుకోవడం కావచ్చు, లేదు అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకటి ఆస్ట్రాలజీ పరంగా మనం మాట్లాడుకుంటే దాని వెనకాల ఇలాంటివి జరగడానికి దోషాలు లేదు అంటే శాపాలు కారణమని చెప్తూ ఉంటారు. నక్షత్రాల వారీగా మనం చూసుకుంటే ఎలా ఉంటుందండి ఇది? తప్పకుండా అమ్మా. వైవాహిక జీవితము అంటే చాలామందికి ఎవరు పెళ్లి చేసుకున్నా సరే నాకు వచ్చేటువంటి వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, నా స్పౌస్ అనేటువంటిది నాకు ఇలా ఉండాలి, నా జీవితంలో నేను అలా బ్రతకాలి, ఇలా బ్రతకాలని చాలా హోప్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ అండి, ఫ్యాంటసీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అయితే దానికి విభిన్నంగా కొన్ని శాపాలు, కొన్ని దోషాలు మనకి తెలియకుండానే మనము మన పూర్వజన్మలో చేయడం వల్ల కానీ, మన తరతరాలుగా మన వంశస్థులు చేయడం వల్ల కానీ మనం చాలా ఎఫెక్ట్ అవుతాం. ఉదాహరణకి మ్యారీడ్ లైఫ్లో వచ్చేటువంటి సమస్యలన్నిటికీ కూడా 4 శాపాలు ముఖ్య కారణంగా వహిస్తూ ఉంటాయి. ఏంటి అండి అవి? మొదటిది విత్త శాపము అని చెప్పబడిందండి. విత్తము అంటే ధనము, డబ్బు అని అర్థము. చూడండి, ఈ రోజుల్లో డబ్బు విషయంలోనే ఎన్నో రకాల మ్యారీడ్ లైఫ్లో సమస్యలు వస్తూ కనబడుతూ ఉన్నాయి. ఈ విత్తశాపము అనేటువంటిది ఏంటి అంటే, మనం ప్రధానంగా జ్యోతిష్ చక్రంలో 2nd హౌస్లో శనేశ్వర సంచారం వల్ల కానీ, లేకపోతే గుళిక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం వల్ల కానీ, లేకపోతే 2వ స్థానంలో ఉండేటువంటి కుజగ్రహ సంచారం వల్ల కానీ మనం గుర్తించవచ్చు. అయితే విత్తశాపము ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనం బాగా చూస్తే ఇద్దరు వ్యక్తులు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో, పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం ఆస్తులన్నీ అమ్మేయడము, లేకపోతే అప్పుల పాలైపోవడము, వ్యాపార నష్టాలు కలగడము, తరువాత తీవ్రంగా వాళ్ళకు ఒక అధోగతి పాలైపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం వింటూ ఉంటాము, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత వీళ్ళు ఇలా అయిపోయారు, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇలా జరిగింది, లేదా అబ్బాయి వచ్చిన తర్వాత ఇలా అయిపోయింది, మొత్తం అంతా కూడా వింటూ ఉంటాము. అది ఎందుచేత జరుగుతూ ఉంటుందంటే విత్త శాపము కారణంగా జరుగుతుంది. ఈ విత్త శాపము ఎందుకు వస్తుంది? తరతరాలుగా వంశస్థులు కానీ ఎవరైనా వాళ్ళు చేసేటువంటి వృత్తుల్లో కానీ ఎక్కడైనా అవినీతికి పాల్పడినా, దొంగతనములు చేసినా, లేకపోతే ఆర్థిక దురాచారములకు పాల్పడినా ఇలాంటి విత్తశాపము అనేటువంటిది వస్తుంది. ఖచ్చితంగా అది వెతుక్కుంటూ వచ్చి వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అదే విత్తశాపము. అది ఉండగా ఆర్థికంగా కంప్లీట్గా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వ్యాపారంలో నష్టాలు రావడము, సంపాదించిన దానికన్నా ఎక్కువగా ఖర్చు అయిపోవడము, అన్నీ కూడా హాస్పిటల్కి వృధా ఖర్చులు, లేకపోతే లిటిగేషన్స్కి వృధా ఖర్చులు, అన్నిటికీ కూడా అనవసరమైన ఖర్చులు ఎక్కువైపోతాయి. వీళ్ళు సంపాదిస్తే పక్క వాళ్ళందరూ అనుభవిస్తూ ఉంటారు. దీన్ని విత్తశాపముగా పేర్కొన్నారమ్మ. అయితే రెండవది విషయశాపము అని ఉంటుంది. విషయశాపము అని అంటే శుక్రుడి యొక్క బలము తగ్గడం వల్ల ఈ యొక్క విషయ శాపాన్ని మనం గమనించవచ్చు. అంటే ఉదాహరణకి మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి లేదా అబ్బాయి కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పరస్త్రీ వ్యామోహము కానీ పరపురుష వ్యామోహంలోకి వెళ్తూ ఉంటారు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటూ ఉంటారు. శుక్రబలం తగ్గడం వల్ల ఇద్దరి మధ్యలో విభేదాలు, అనుమానాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనము చూస్తే ఒకవేళ అలాంటి అఫైర్ ఉన్నప్పటికీ కూడా లేనప్పటికీ కూడా అది ఉందో లేదో పక్కన పెడితే, ఉంది అనేటువంటి భావనలో అనుమానపు జీవితం అనేటువంటి బ్రతుకుతూ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. చూడండి, మనం చాలా రకాలుగా చాలా కేసెస్లో చూస్తూ ఉంటాము. భర్త భార్యని తీవ్రంగా హింసించడము, కొట్టడము, ప్రతిదానికి అనుమానించడము, అన్ని విషయాల్లోనూ ఈ యొక్క అనుమానపు జీవితం అనేటువంటిది వాళ్ళు పడుతూ ఉంటారు. ఎందుకు ఇది కలుగుతుంది అంటే విషయ శాపము ఉండడం మూలాన. ఈ విషయ శాపం ఎలా కలుగుతుంది? వాళ్ళ తరతరాల్లో కానీ, లేదా ఆ వ్యక్తి కానీ పూర్వజన్మలో కానీ, లేదా ఆ జన్మలో కానీ తెలుసో తెలియకో చేసుకున్నటువంటి ఈ యొక్క పరస్త్రీ పరపురుష వ్యామోహంలో పడి చేసుకున్నటువంటి తప్పుల వల్ల ఈ విషయ శాపం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. దీని మూలకంగా తను ప్రేమించినటువంటి వ్యక్తిని దూరం అవ్వడము, అనుమానాలతో ప్రశాంతత లేకుండా జీవించడము, ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. దీని మూలానే భార్యాభర్తల మధ్యలో తీవ్రమైన సమస్యలు చాలా ఎక్కువగా ఈ రోజుల్లో వస్తున్నాయమ్మా. మీరు చూస్తే మీరే చాలా చూసి ఉంటారు ఈ విషయ శాపం కోసము. అయితే మూడవది వంశశాపము అని చెప్పబడింది. వంశము అంటే ఉదాహరణకి మనము పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి అని అంటే సత్సంతానము కలగడం కోసము, వంశాభివృద్ధి కలగడం కోసం, వంశోద్ధారకుడు పుట్టడం కోసం మనం వివాహం చేసుకుంటున్నాము. అలాంటి వివాహానికి పరమార్థమైనటువంటి సంతానము కలగకపోవడమే వంశశాపము.
అంటే దీన్ని ఎలా గుర్తించవచ్చు అంటే, ఉదాహరణకి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారము, ఆడవాళ్ళ యొక్క జాతకంలో పంచమ స్థానంలో కేతు యొక్క సంచారము, మగవాళ్ళ జాతకంలో శుక్రబలం తక్కువగా ఉండడము, ఇలాంటి ఆస్పెక్ట్స్లో ఈ యొక్క వంశశాపాన్ని మనం గుర్తించవచ్చు. కొన్ని కేసెస్లో కుజదోషం వల్ల కూడా ఈ వంశశాపాన్ని మనం గుర్తించవచ్చు. దీని మూలకంగా ఎంత కష్టపడినా అంటే వంశోద్ధారకుడు జన్మించడం అనేటువంటిది జరగదు, సత్సంతానము కలగదు. కొంతమందికి సంతానం కలిగిన తర్వాత కూడా వాళ్ళకి అవయవ లోపము ఉండడం కానీ, అంటే బాల అరిష్ట గండములతో జన్మించడము, 8 సంవత్సరాల లోపు చనిపోవడము, తీవ్రమైన అనారోగ్య సమస్యలు, అంటే ఒక రకమైనటువంటి మాటలు సరిగ్గా రాకపోవడము, ఇవన్నీ కూడా వంశశాపం ఉండడం మూలాన కలుగుతూ ఉంటాయి. చాలామందికి చూస్తే కనుక కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి లేదా పితృశాపం ఉన్న వాళ్ళకి దీన్ని కూడా వంశశాపంలోకే వస్తుంది. ఈ పితృశాపం ఉన్న వాళ్ళకి సుతక్షయము అనేటువంటిది కలుగుతుంది. మిస్క్యారీస్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి, సంతానము నిలబడదు, చాలా తీవ్రంగా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. లాస్ట్ మంత్ వచ్చిన తర్వాత బ్యాడ్ న్యూస్ అనేవి వినడము, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క విద్య అభివృద్ధి అనేటువంటిది లేకపోవడము, వ్యసనాలు బారిన పడడము, సత్సంతానం అంటే చెడు సహవాస దోషం లాంటివి కలగడము, ఇవన్నీ కూడా ఈ వంశశాపంలోకి వస్తాయమ్మా. దీన్ని కాలసర్పదోషంగా, కుజదోషంగా కొన్ని రకాల కాంబినేషన్స్ ద్వారా మనం గుర్తించవచ్చు. అయితే ఇక 4వది కర్మవశము అని ఉంటుంది. కర్మవశము అని అంటే ఏ కారణం చేతైనా భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావడము, పెళ్ళైనటువంటి వితిన్ 1 ఇయర్ తిరగకుండా భార్య లేదా భర్తకి తీవ్రమైన అనారోగ్య సమస్య రావడము, లేదా ఒకరు చనిపోవడము, దీన్ని కర్కోటక అని పిలువబడేటువంటి కాలసర్పదోషం ఉన్నప్పుడు మనం గుర్తించవచ్చు. లేదా కొన్ని కేసెస్లో అష్టమము, 12వ స్థానము, స్థానము, ఈ స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా గుర్తించవచ్చు. ఆడవాళ్ళ జాతకంలో మాంగళ్య బలంగా మనం గుర్తించవచ్చు, మగవాళ్ళ జాతకంలో శుక్రుడి యొక్క బలంతో మనం గుర్తించవచ్చు. ఈ కర్మవశము అనేటువంటిది ఉండగా భార్యాభర్తలు ప్రశాంతంగా ఉండలేరు. ఎయిదర్ అది యాక్సిడెంట్స్ వల్ల కానీ, లేకపోతే ఏ ప్రమాదం వల్ల కానీ, ఆరోగ్య సమస్యల వల్ల కానీ వీళ్ళిద్దరూ డైవర్సులు అవ్వడము, గొడవలు, పెద్ద మనుషులు, తగాదాలు, తర్వాత చెప్పాలి అంటే నిందలు వేసుకోవడం, ఒకరికొకరు ఈగో ప్రాబ్లమ్స్, నువ్వా నేనా అనేటువంటి ఒక భావన, ఇవన్నీ కూడా కర్మవశం వల్ల కలుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటిది వేరు, నా భార్యతో నేను ఇలా ఉండాలి అనేటువంటి భావన ఒకలా ఉంటే వాళ్ళకు వచ్చినటువంటి జీవితం వేరేగా ఉంటుంది. ఇదే కర్మవశము. ఈ కర్మవశం కూడా చాలామంది, కొంతమంది కర్మవశం ఉన్నప్పటికీ కూడా విడిపోకుండా ఈ ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే కష్టపడుతూ హింసతో కూడిన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు ఆడవాళ్ళు. సో ఈ 4 శాపాలు ముఖ్యంగా మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులకి కారణం అవుతాయమ్మా. అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉంటుందండి? తప్పకుండా. అశ్విని నక్షత్రము మేషరాశికి సంబంధించి అశ్విని దేవతల ఆధిపత్యం వహిస్తుంటారు, కేతు గణము వీటికి ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది. ద ఒరిజినల్ 7th లార్డ్ తుల అవుతుంది, అంటే శుక్రుడు వహిస్తూ ఉంటారు. మేజర్గా విషయ శాపము అనేటువంటిది అశ్విని నక్షత్రం వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందిగా చెప్పచ్చు. దీంతో పాటుగా విత్త శాపము కూడా, అంటే మ్యారేజ్ అయిన తర్వాత అనుమానములు అనేటువంటి జీవితంలో చాలా పెరుగుతాయి. బికాజ్ అశ్విని నక్షత్రం వాళ్ళు, భార్యాభర్తల్లో ఎవరు అశ్విని నక్షత్రం వాళ్ళకి సంబంధించి ఉన్నా ఎలా ఉంటుంది అని అంటే, ఏ తప్పు చెయ్యకపోయినా సరే సహాయ గుణము ఎక్కువగా ఉండడం మూలాన, అతి మంచితనం ఎక్కువగా ఉండడం మూలాన వీళ్ళ మీద నింద అనేటువంటిది పడుతుంది. ఏదో తప్పు చేశారు అనేటువంటిది, క్యారెక్టర్ అసాసినేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ విషయ శాపము వీళ్ళ జీవితంలో ఉండడం మూలాన. లేకపోతే స్పౌస్ అంటే భర్త లేదా భార్య తప్పు చేసినప్పటికీ కూడా వీళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే భర్త పరస్త్రీ వ్యామోహంలో ఉన్నారండి, నేను ఆయన్ని మార్చలేకపోతున్నాను అనేటువంటి భావనతో బాధపడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో చాలామంది ఇక్కడ విషయ శాపం వల్ల ఇరుక్కుపోతారు. అక్కడ వాళ్ళు పడేటువంటి బాధకి కారణము విషయ శాపము. అదేవిధంగా విత్త శాపము ఏమిటి అంటే, వీళ్ళు ఏ తప్పు చేయనప్పటికీ కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఈమె భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడి ఉద్యోగాలు వ్యాపారాలు చేసినప్పటికీ కూడా డబ్బు నిలబడకపోవడము, ఇది ఖచ్చితంగా వీళ్ళకి కనబడుతూ ఉంటుందమ్మా. డబ్బు నిలబడకపోవడము, ఎప్పుడూ ఆర్థిక పరంగా ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది, ఏదైనా పడుతుందేమో అనేటువంటి ప్యానిక్ సిచ్యువేషన్స్లో ఇరుక్కుంటానేమో అనేటువంటి భయం కూడా వెంటాడుతూ ఉంటుంది. ఇది కేవలము విత్త శాపం వల్ల కలుగుతుంది. అశ్విని నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు పడుతున్నారంటే మీకు విత్త విషయ శాపాలు రెండూ ఉన్నాయి.
దానికి సంబంధించి మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి ఏదైతే యోగాలు ఉంటాయో పంచమ స్థానము సప్తమ స్థానము పాడవ్వడము. చూడండి శ్రీ గారు, ఆడవాళ్ళ జాతకంలో కుజబలము అనేటువంటిది చాలా బాగుండాలి, మగవాళ్ళ జాతకంలో శుక్రబలము అనేటువంటిది చాలా బాగుండాలి. ఇద్దరి జాతకాల్లో ఈ బలాలు ఎప్పుడైతే తక్కువ అవుతాయో మ్యారీడ్ లైఫ్లో ఏదో ఒక శాపానికి దారితీస్తాయి. దాన్ని గుర్తించేటువంటి విధానమే ఈ బలాలని మనం చూడడము. సో ఖచ్చితంగా మీకు ఆ మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయి అంటే అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరైనా, మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఖచ్చితంగా చాలా అవసరం అండి. అది చూసిన తర్వాత నిర్దిష్టమైనటువంటి పరిహారాన్ని, సప్తమాధిపతిని బట్టి నిర్దిష్టమైన పరిహారాన్ని ఆచరించాలి. ఎవరికైనా కూడా పర్సనల్గా మీరు అన్నట్టుగానే వాళ్ళ యొక్క పర్సనల్ చార్ట్ ప్రకారంగా మా రిలేషన్షిప్లో ఇలాంటి గొడవలు ఉన్నాయి, లేదు అంటే మేము ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం, సో వీటికి మేము రెమెడీ ఆస్ట్రాలజీ పరంగా చేసుకోవాలి అన్నప్పుడు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా, ఉదాహరణకి పర్సనల్ చార్ట్లో కొంతమందికి అష్టమ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేటువంటి తీవ్రం అవుతాయి. పెళ్ళైనటువంటి సంవత్సరం తిరగకుండానే కోర్టు సమస్యలు ఇరుక్కుంటారు డైవర్స్ కోసం అప్లై చేసి. అలాంటిది పర్సనల్ చార్ట్ ద్వారా ఏ దశ అంతర్దశలు నడుస్తున్నాయో చూసి గమనించిన తర్వాత ఇంట్లో చేసుకునేటువంటి పరిహారము సరిపోయేటువంటి జాతకాలు కొన్ని ఉంటాయి, మంత్రజపం చేస్తే తగ్గిపోయేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి, హోమములు చేస్తే తగ్గిపోయేటువంటి జాతకాలు కొన్ని ఉంటాయి, యాగములు చేస్తే ఆ లవ్ ప్రాబ్లం సెటరేట్ అవుతుంది, ఇష్టమైనటువంటి వ్యక్తి ఆ భర్త దగ్గర పడతాడు అనేటువంటివి కొన్ని ఉంటాయి. అలా పర్సనల్ చార్ట్ ద్వారా చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ నిర్దిష్టమైన పరిహారాన్ని ఆచరిస్తే శీఘ్రమే ఇమీడియట్ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.